రాష్ట్రంలో గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో గొంతెండుతోంది. ప్రతి వేసవిలో నీటి కటకట రెట్టింపవుతోంది. ప్రభుత్వాలకు ఈ కఠిన సమస్య పట్టడమే లేదు. దశాబ్దాలుగా ఇదే సమస్య వెంటాడుతోంది. జలం లేకుండా జీవనం ఎలా? ఈ వేసవి మరింత గడ్డుగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకరంగా దిగజారిన భూగర్భ జల మట్టాలు ప్రజల దాహాన్ని రెట్టింపు చేశాయి. కళ్ల ముందు కనిపిస్తున్న సన్నివేశాలు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడికి ప్రత్యక్ష సాక్ష్యాలు. గుంతల్లో అడుగంటిన కలుషిత జలాలే రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో ప్రజలకు నీటి ఆధారాలు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల నీటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. చెలమల్లో ఊరుతున్న ఈ కలుషిత జలాలతోనే ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు. ఈ నీటి కోసం కూడా గ్రామస్తులు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ బోర్ తోటి ఒకటే డ్రమ్ వెళ్తారు సార్. మళ్ళీ హైండ్ పైప్ ఉన్నది సార్. హైండ్ పైప్ నుంచి రోజు కొట్టి సార్ ఒకటి బింది తీసుకుపోతున్నాం సార్. ఇది ఏం బతుకు సార్? మా బతుకు వెస్ట్ అయిపోతున్నారు సార్. మా తాత ముత్తాతలు ఇప్పటిదాకా చచ్చిపోయిండు సార్. ఇప్పటిదాకా చచ్చిపోయిండు. మాదిసుగా అదే ఉన్నది సార్. 2 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వస్తున్నాం పోతున్నాం. ఎండలా కూర్చుండబడుతుంది. ఒకవేళ కరెంటు ఉంటుంది ఉండదు. అది మోటార్ సుగా సరిగా నడుస్తలేదు. గ్యాప్ వస్తున్నది. నీళ్లు సుఖ సరిగా వస్తలేదు సార్. మరి మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఈసారి భూగర్భ జలాలు అందనంతగా అడుగంటాయి. అన్ని మండలాల్లోనూ తాగునీటి కటకటే. రంగారెడ్డి జిల్లాలో 130 గ్రామాల్లో పరిస్థితి చేయి దాటిపోయిందని భూగర్భ జలశాఖే నిర్ధారించింది. తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. పాతాళంలో ఉన్న నీటి ఊటలను అష్టకష్టాలు పడి తోడుకుంటేనే దాహం తీరేది. రాష్ట్రంలో తాగునీటి కటకటకు అద్దం పట్టే సన్నివేశాలివి. ఎన్ని ఏడున్నాయని అన్నం దొరుకుతున్నా తినని గాని తాగేటందుకు నీళ్ళు దొరకొచ్చినాయి. మేమైనా ఉండాలన్నా ఏ దేశమన్నా పోవాలన్నా 50 ఏళ్ళ ఇదే అలవాటు ఉన్నది. బాయిల నీళ్ళు మన బయట బాయిల నీళ్ళే. అన్ని పంటలు ఎండిపోయినాయి. మాకు తాగడానికి చాలా పరేషాన్ ఉన్నారు. బాయిల బడి ఒక ఆమె చచ్చిపోయింది. అసలు మేము పానాలు పోవాలా? మా ఊళ్ళో ఎట్లా చేయాలి? నీళ్ళు లేకపోయి దేశం అంతా తిరిగితే నీళ్ళు దిక్కకచ్చడం అన్నం దాకా ఈయన పండుకుంటున్నాం. తాగునీటి పథకాల నిర్వహణలో వైఫల్యాలే దాహం పెంచుతోంది. కొన్ని చోట్ల నెల రోజుల నుంచి తాగునీరు రాని పరిస్థితులున్నాయి. గుక్కెడు నీటి కోసం అధికారులను నిలదీస్తున్నా వారిలో చలనం లేదు. ఫలితంగానే ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోనూ తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కి అధికారుల్ని ప్రశ్నించారు. బిందెలతో బైఠాయించి జాతీయ రహదారులు దిగ్బంధించారు. పచ్చని కోనసీమలో కూడా ఈసారి గుక్కెడు నీళ్ల కోసం కష్టాలు తప్పలేదు. సముద్ర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 180 కోనసీమ గ్రామాల్లో ఇదే పరిస్థితి. మామూలుగా ఇక్కడి ప్రజలు వేసవిలో చెరువులపైనే ఎక్కువగా ఆధారపడతారు. గత వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లో నీరే లేదు. కాల్వలు వదలలేదు. ఫలితంగా తాగునీటి సమస్య మరింత జటిలమైంది. బావుల్లో జలాలు అడుగంటి కలుషిత నీరు బయటకు వస్తోంది. వాటినే మరగబెట్టుకుని తాగుతున్నారు కోనసీమ ప్రజలు. మాకు మంచి నీళ్ళు 4 రోజుల నుంచి రావట్లేదు. మంచి ఇబ్బంది పడిపోతుందండి. ఏ నూతులో చూసినా నీళ్ళు ఉండలేదండి తోడుకోవడానికండి. నూతుల్లో నుంచి ఎక్కడో బిందె తెచ్చుకుంటున్నామండి. అయ్యనే తోడుకొని ఇస్తలేదండి. మాకు సరిపోమంటున్నారండి. ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. ఈ కాలం కట్టుబడి అన్నాళ్ళు మాకు నీరు ఇవ్వాలి. పుల్లుగాని
చాలా చేసిన దేశంలో ఉందండి. మేము బట్టలు ఉతుక్కోలేక నీళ్ళు లేవు, తాగనాక నీళ్ళు లేవండి. మంచి నీళ్ళు కూడా బాధపడిపోతున్నాం బాబా. అసలు చెంబుడు నీళ్ళు కూడా పిల్లలకు దొరకట్లేదు. ఎక్కడికో గోదావరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. చాలా బాధపడిపోతున్నాం బాబా. బిందెడు నీళ్ల కోసం ప్రమాదకరమైన ఉప్పుటేరుపై పడవ ప్రయాణం చేస్తున్నారు ఈ మహిళలు. వీరంతా కృష్ణా జిల్లా కలిదిండి మండలం సున్నంపూడి గ్రామస్తులు. 2000 జనాభా ఉన్న ఆ గ్రామంలో తాగునీటి కొరత దశాబ్దాల సమస్య. గ్రామంలో చెరువు, బావి ఏది తవ్వినా వచ్చేది ఉప్పు నీరే. గుక్కెడు నీటి కోసం వీరంతా ఈ ఉప్పుటేరు దాటి ఆకివీడు మండలం చెరుకుమిల్లి శివార్లకు వెళ్లాల్సిందే. ఈ గ్రామానికి పుష్కర క్రితం రక్షిత మంచినీటి పైపు లైన్లు వేశారు. నిర్లక్ష్యాల నీడలో అది వృధాగా మారింది. ఆ తర్వాత ఈ గ్రామస్తుల గొంతు తడిపే నాథుడే లేడు. రాష్ట్రంలో రక్షిత మంచినీటి పథకాలు ఎంత లోపభూయిష్టంగా పనిచేస్తున్నాయో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఎటు తిరిగినా 5 మైళ్ళ వరకు వెళ్ళాలి. అటు వెళ్ళినా కదిండి వెళ్ళాలి, ఇటు వెళ్ళినా ఆకివీడి వరకు వెళ్ళాలి, ఈ మారిపల్లి వెళ్ళాలండి. వెళ్ళి కాంచి వాళ్ళు ఇచ్చిన ఇసుక్కుని పసుకుని ఎలాగ బిద్దులతో తెచ్చుకుంటున్నామండి. రోజు ఇబ్బంది అండి మాకు. ఇక్కడికి ఇప్పుడే కాదండి, మా చిన్నప్పటి నుంచి నీరు కొత్తండి మాకు. అసలు ఎటు వెళ్ళినా దారి లేదండి మాకు నీళ్ళు కోసం. 100 సంవత్సరాలు మట్టి ఇయ్యే బాధలండి. నామల మీద వెళ్తే 10 మంది 8 మంది అలా 15 మంది వెళ్తే నామలు మునిగిపోతున్నాయండి. మళ్ళీ మంచినీళ్ళ దరికి వెళ్ళినా అసలు ఎత్తలేదండి. అస్సలు నీళ్లు లేవు. ఇంకా పొద్దుటే లేసి నీళ్ళకి వెళ్ళడం, మనం చూసుకోవడం, ఇంక ఇంట్లో ఏమి లేవంటం లేదు. ఎవరన్నా చుట్టం బయట నుంచి చుట్టం వస్తే ఇంటికి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదండి మాకు. ప్రభుత్వం రక్షిత మంచినీరు అందించలేకపోతోంది. నీటి వ్యాపారం గల్లీ గల్లీలో వర్ధిల్లుతోంది. రాష్ట్రంలో సగం జనాభా నీటిని కొనుక్కుంటోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న నీటి వ్యాపారులపై అక్కడక్కడా చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిన తంతు సాగిపోతోంది. ప్రభుత్వ అలక్ష్యం వల్లే నీటి అక్రమ వ్యాపారాలు వర్ధిల్లుతున్నాయి. ప్రజల జేబులు గుల్ల చేయడమే కాకుండా ఆరోగ్యాలతోనూ ఆడుకుంటున్నాయి.